హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్లో మనం ఆల్రెడీ 4 వీడియోస్ కంప్లీట్ చేశామండి. ఇవాళ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్, ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో, ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి గురించి మనం చదువుకుందాం. ప్రిలిమ్స్లో మినిమం ఈ ఏరియాస్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా చదువుకోవాలి. మరి ముందుగా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి, స్టాట్యూటరీ బాడీస్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంటే ఏంటి, అసలు ఆ 3 ఎందుకు డిఫరెంట్ అన్నది మనం తెలుసుకోవాలా. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగంలో ఏదైనా ఒక ఆర్టికల్ కింద మెన్షన్ చేయబడి ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 324 దాని కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మెన్షన్ చేయబడి ఉంది. అలాగే మనకి అటార్నీ జనరల్ అని, సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని, ఇలాగ రాజ్యాంగంలో ఒక స్పెసిఫిక్ ఆర్టికల్ కింద మెన్షన్ చేయబడినటువంటి బాడీస్, కమిషన్స్ ఉంటాయో వాటిని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. అలా కాకుండా పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ ఒక చట్టం ద్వారా తీసుకొని రాబడినటువంటి బాడీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టము అనే దాని కింద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేటటువంటిది ఉంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టము అనేటటువంటిది ఉంది. దాని కింద సివిసి అనేది ఒక బాడీ, స్టాట్యూటరీ బాడీ అంటాం. అవి రెండూ కాకుండా అటు పార్లమెంట్ చట్టం చేయకుండా ఇటు రాజ్యాంగంలో మెన్షన్ చేయకుండా కూడా మనకు కొన్ని ఇంపార్టెంట్ బాడీస్ ఉన్నాయి. వాటిని మనం ఎగ్జిక్యూటివ్ బాడీస్ అని అంటాము. ఈ ఎగ్జిక్యూటివ్ బాడీస్కి ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటున్నాం. ఈ నీతి ఆయోగ్ అనేటటువంటిది ఎగ్జిక్యూటివ్ బాడీ కిందికి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క జీవో ద్వారా దాన్ని అపాయింట్ చేయబడడం జరిగింది కావున. రైట్, ఈ మూడిటికి డిఫరెన్స్ అయితే అర్థమైందా. కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడినటువంటి ఒక ఆర్టికల్ అయితే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని, చట్టం కింద అయితే స్టాట్యూటరీ బాడీ అని ఇలా కేటగరైజ్ చేస్తాము. సరే, మరి ముందు మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చదువుకుందాం. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కొద్దిగా క్విక్గా రివిజన్ చేసేద్దామా. ఫస్ట్ గమనించాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 కింద దీన్ని నియమించడం జరుగుతుంది. దీంట్లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు మిగిలిన 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రీజనల్ కమిషనర్స్ని కూడా అపాయింట్ చేయొచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారనమాట. అపాయింట్ చేసేదానికి కండిషన్స్ అవన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే డిసైన్ చేస్తారు. క్వాలిఫికేషన్స్, ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి అపాయింట్ చేయబడతారు అనేటటువంటివి ఎన్నికల కమిషన్ ఈ ఆర్టికల్ ఏదైతే ఆర్టికల్ 324లో ఉందో అక్కడెక్కడ మెన్షన్ చేయలేదు. మరి వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంతవరకు ఉంటుంది, వాళ్ళకు 65 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు, లేదా పదవిలో జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు అయ్యేంత వరకు. ఆ రెండిట్లో ఏది ముందైతే అంత. సర్వీస్ కండిషన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిటర్మైన్ చేస్తారు. ఇక్కడ గమనించాలండి, కొన్నిటికి పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అని ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్కి అపాయింట్మెంట్ యొక్క కండిషన్స్, సర్వీస్ కండిషన్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారు. రిమూవల్ అథారిటీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. మరి ఏ పద్ధతిలో రిమూవ్ చేస్తారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అయితే సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా దిగువ సభ ఎగువ సభలో స్పెషల్ మెజారిటీతో రెజల్యూషన్ పాస్ అయితే రిమూవ్ చేస్తారు, అదే పద్ధతిలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేస్తారు. మిగిలిన 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారా, వాళ్ళని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండ్ చేసి వీళ్ళని రికమెండ్ చేయండి, వీళ్ళని రిమూవ్ చేయండి అని కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తే వాళ్ళని ఆ పద్ధతిలో రిమూవ్ చేస్తారు. ఏ గ్రౌండ్, ఏ బేసిస్ మీద రిమూవ్ చేస్తారు? ఇన్కెపాసిటీ లేదా మిస్బిహేవియర్, ఈ 2 కండిషన్స్ కింద ఎలక్షన్ కమిషన్లో ఉండేటటువంటి మెంబర్స్ మరియు ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయొచ్చు. మరి పోస్ట్ రిటైర్మెంట్, ఒకసారి ఎలక్షన్ కమిషనర్గా రిటైర్ అయిన తర్వాత ఇంకొక గవర్నమెంట్ జాబ్ ఏదైనా చేపట్టచ్చా? ఎస్, చేపట్టచ్చు. రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మరి కరెంట్ అఫైర్స్లో ఎందుకుంది, మనకి ఎలక్షన్స్ అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయండి చాలా వాటిలో. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేటటువంటి వాటిలో బీహార్ ఎలక్షన్స్, ఇలాగ మనకి ఎలక్షన్స్, కోవిడ్-19 ఈ టైం ముగియక ముందే మనకి ఎలక్షన్స్ జరిగే అవకాశం అనేది ఉంది. ఆల్రెడీ నోటీస్ కూడా పంపించడం జరిగింది. ఇవంతా జరుగుతూ ఉన్న కంటెక్స్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఒక్కసారి ఫంక్షన్స్ ఏంటి అన్న దాని గురించి జాగ్రత్తగా చూసుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏపీలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ ఏదైతే ఉందో, స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి చట్టాన్ని మార్చి ఏదైతే టెన్యూర్ కంప్లీట్ అవ్వకముందే ఆ పర్సన్ని పంపించాలని చూసారో అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. అందువల్ల అది మనకు బాగా న్యూస్లో ఉంది కాబట్టి అది ఇంపార్టెంట్. మరి ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి డీటెయిల్స్ చూద్దామా. దీన్ని లోకల్ గవర్నమెంట్స్ ఎప్పుడైతే మనకి 73rd 74th అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారో రాజ్యాంగ సవరణ చట్టాలు,
అప్పుడు తీసుకొని రావడం జరిగింది. ఆర్టికల్ 243K ఈ ఆర్టికల్ కింద తీసుకొని రావడం జరిగింది. చీఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మరియు అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఉండొచ్చు. ఎవరు డిసైడ్ చేస్తారు ఎంతమంది ఉండొచ్చు అని? గవర్నర్ డిసైడ్ చేస్తారనమాట. రీజనల్ కమిషనర్స్ని కూడా అపాయింట్ చేసేటటువంటి అధికారం ఆ రాష్ట్రం యొక్క గవర్నర్కి ఉంది. అపాయింట్మెంట్ గవర్నర్ ద్వారానే అవుతుంది. సో ఎంతమంది ఉండాలి? ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరే ఉండాలా, లేదా స్టేట్ లెవెల్లో ఇంకొక మిగిలిన ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉండాలా లేదా అని డిసైడ్ చేసేది గవర్నర్. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్స్ ఏమీ రాజ్యాంగంలో ప్రిస్క్రైబ్ చేయలేదు. ఆర్టికల్ ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలి. టెన్యూర్ సర్వీస్ కండిషన్స్ అనేటటువంటి గవర్నరే డిసైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఆ వ్యక్తికి డిసడ్వాంటేజెస్ మేనర్లో మాత్రం చేయకూడదు అనేటటువంటిది రాజ్యాంగంలో ఉంది. మరి రిమూవల్ చేయాలి అంటే బాగా గమనించండి. అపాయింట్ చేసేది గవర్నర్, కానీ రిమూవల్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారు. ఏ పద్ధతిలో? హైకోర్టు జడ్జిని ఏ విధంగా అయితే రిమూవల్ చేస్తారో ఆ విధంగానే, అంటే పార్లమెంట్లోనే రెజల్యూషన్ పాస్ అవ్వాలి 2 సభలు, అప్పుడే రిమూవల్ చేయడానికి ఉంటుంది. గ్రౌండ్స్ కూడా ఇక్కడ ఇందాక ఎలక్షన్ కమిషన్కి ఏదైతే ఉందో యూనియన్ ఎలక్షన్ కమిషన్కి సేమ్ అదే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా. పోస్ట్ రిటైర్మెంట్ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మరి ఇందాక మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నాము. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేటప్పటికి మనకి పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేచర్కి ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది. అదే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చేటప్పటికి మన లోకల్ ఎలక్షన్స్ అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ ఇవి కండక్ట్ చేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేచర్స్కి బై ఎలక్షన్స్, పార్లమెంటరీ బై ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేచర్ బై ఎలక్షన్స్ అన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి లోకల్ ఎలక్షన్స్కి మాత్రమే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. మరి ఈ ఎలక్షన్ కమిషన్కి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో చూసుకుంటారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మీ పాలిటీ బుక్ ఓపెన్ చేసి చదువుకోండి. నెక్స్ట్, ఫినాన్స్ కమిషన్ ఆర్థిక సంఘము అంటారు. మనకి 15వ ఆర్థిక సంఘం అనేటటువంటిది పూర్తిగా ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఇవ్వలేదు. ఇంటరిమ్గా ఈ సంవత్సరానికి గాను రికమెండేషన్స్ ఇచ్చింది, అవునా కాదా? ఆ కంటెక్స్ట్లో ఇది మనకి న్యూస్లో ఉంది. ఆర్టికల్ 280 కింద ఫినాన్స్ కమిషన్ ఆర్థిక సంఘంని అపాయింట్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ పార్లమెంట్ ఎంతమంది సభ్యులు ఉండాలి ఫినాన్స్ కమిషన్లోనే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. అపాయింట్ చేసేది మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి డిసైడ్ చేసేది పార్లమెంట్ చట్టం ద్వారా. మరి ఈ సర్వీస్ కండిషన్స్, టెన్యూర్ అలా ఏమైనా ఉంటుందా? అలా ఏమీ ఉండదు. 5 సంవత్సరాలకు ఒకసారి అపాయింట్ చేస్తారనమాట. అది రికమెండేషన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది అంతే. సో రిమూవల్ అంటూ ఏమీ ఉండదు. ఇది టెంపరీ బాడీ మాత్రమే. పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఆ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది? 15th ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది న్యూస్లో ఉంది, కావున ఇది మనకి న్యూస్లో ఉంది. మరి ఒకసారి కరెంట్ అఫైర్స్కి వెళ్ళిపోయి 15th ఫినాన్స్ కమిషన్కి సంబంధించి ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి, దేనికి ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది, దేనికి తక్కువ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకుంటారా? నెక్స్ట్, స్టేట్ ఫినాన్స్ కమిషన్ రాష్ట్రాల లెవెల్లో అయితే ఆర్టికల్ 243, ఇది కూడా 73, 74 రాజ్యాంగ సవరణల చట్టం ద్వారానే వచ్చింది. కంపోజిషన్ని స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుంది. అపాయింట్ చేసేది గవర్నర్, ఆ రాష్ట్రం యొక్క గవర్నర్. క్వాలిఫికేషన్స్ స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేసిన. ఒకసారి తేడాలు బాగా గమనిస్తురండి, అందుకే 2 పక్కన పెడుతూ వస్తున్నాను. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఫినాన్స్ కమిషన్ న్యూస్లో ఉంది, స్టేట్ ఫినాన్స్ కమిషన్ లేదు కదా. మరి ఎందుకు ఇచ్చాము? ఆ 2 కంపారిజన్ని ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇందాకేమో పార్లమెంట్ అన్నాం, ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్. ఇక్కడ కూడా అపాయింట్మెంట్ 5 yearsకి ఒకసారి జరుగుతుంది. ఇది కూడా టెంపరీ బాడీ. పోస్ట్ రిటైర్మెంట్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. సో ఈ రెండింటికి సంబంధించి చదువుకోవాలి, కంపారిజన్ అనేది చూసుకోవాలి. ఎప్పుడూ కూడా బాగా గమనించండి. మనకి ఇలాంటి ఇష్యూస్ వచ్చాయనుకోండి, పాలిటీలో కంపారిజన్ వైజ్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకన్నామా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తేడాలు, సేమ్ అలాగే ఫినాన్స్ కమిషన్ అడిగినప్పుడు వాటి తేడాలు ఇలా అడగచ్చు. నెక్స్ట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ. రీసెంట్గా సిఏజీ అపాయింట్మెంట్ జరిగింది, అవునా? జమ్మూ అండ్ కాశ్మీర్కి గవర్నర్గా ఉన్నటువంటి పర్సన్ సిఏజీగా నియమితులయ్యారన్నమాట. ఆర్టికల్ 148 కింద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేటటువంటి పోస్ట్ని తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతానికి సింగిల్ మెంబర్ బాడీ. సిఏజీ ఒకలే ఉంటారు, ఒక కమిటీ లాగా ఏమీ ఉండదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. కాన్స్టిట్యూషన్లో క్వాలిఫికేషన్స్ ఏమీ మెన్షన్ చేయలేదు. టెన్యూర్ అండ్ సర్వీస్ కండిషన్స్ ఎంత? 65 సంవత్సరాలైనా, లేదా 6 సంవత్సరాలు నియమించిన 6 సంవత్సరాలకైనా, లేదా వాళ్ళకి 65 సంవత్సరాలు నిండే వరకైనా, రెండిట్లో ఏది ముందైతే అదనమాట. సర్వీస్ కండిషన్స్ అవన్నీ కూడా పార్లమెంట్ అనేటటువంటిది డిసైడ్ చేస్తుంది. చూడాలి,
క్వాలిఫికేషన్స్, సర్వీస్ కండిషన్స్ని పార్లమెంట్ అనేటటువంటిది డ్యూటీస్ అండ్ సర్వీస్ కండిషన్స్ ఆఫ్ సిఏజీ అన్నటువంటి దాని కింద చట్టం ఒకటి ఉంటుంది, డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ సిఏజీ అని. సో దాని కింద తీసుకొని వస్తుంది. రిమూవ్ చేయాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేయాలి. పద్ధతి ఏ విధంగా రిమూవ్ చేస్తారు? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క జడ్జిని ఏ విధంగా అయితే 2 చట్టసభల్లో మెజారిటీ వచ్చి ఆ తర్వాత స్పెషల్ మెజారిటీతో అది అప్రూవ్ చేశాక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా రిమూవ్ చేస్తారు, అలాగే సిఏజీ రిమూవల్ కూడా ఉంటుంది. గ్రౌండ్స్ వచ్చేటప్పటికి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. మరి పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్కి ఎలిజిబులా? లేదు. అంటే మళ్ళీ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ కింద కానీ స్టేట్ గవర్నమెంట్ కింద కానీ వేరే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు. సిఏజీ ఇక్కడ మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? ఇండియన్ సిఏజీకి యూకేలో ఉండే సిఏజీకి ఏంటి తేడా? అది చాలా ఫేమస్ క్వశ్చన్. ఇండియాలో మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ ఓన్లీ ఆడిట్ మాత్రమే చేస్తారు, కంట్రోలింగ్ చేయరు, పేరు మాత్రమే అది ఉంది. యూకేలో కంట్రోలర్ అంటే మనీ వాళ్ళ అధీనంలోనే ఉంటుంది. ఆ ఖర్చు పెట్టాక ఎందుకు దేనికి ఖర్చు పెట్టారన్నది కూడా వాళ్ళే చూస్తారు. సిఏజీ అంటాము. అది యూకే మరియు ఇండియాకు ఉన్నటువంటి తేడాలు. మరి ఇండియన్ సిఏజీ మనకి ఏ కమిషన్కి గైడ్ అండ్ అడ్వైజర్గా ఉంటుంది? పిఏసి అంటాము, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇది అకౌంట్స్ని వెరిఫై చేస్తుంది, దానికి ఇది గైడ్ అండ్ ఫిలాసఫర్గా ఉంటుంది. సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా కొత్త సిఏజీని అపాయింట్ చేయడం జరిగింది, అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉంది, జాగ్రత్తగా చూసుకుంటారు కదా. సో ఇక్కడ మీకు అన్నీ గుర్తుండేందుకు ఒక టేబుల్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. దాని రిలేటెడ్గా ఇంకా పాయింట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడిట్లో ఏం టైప్స్, ఇది జస్ట్ అడ్వైజరీ మాత్రమే. పనిష్మెంట్ ఇవ్వగలదా? ఇవ్వలేదు. దాని యొక్క రిపోర్ట్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు పెడితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకెళ్ళి దాన్ని పార్లమెంట్ ముందు పెడతారు, బాగా గమనించాలి. డైరెక్ట్గా పార్లమెంట్లో సిఏజీ సబ్మిట్ చేయదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్స్ ఇస్తే ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళి పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా పెట్టడం జరుగుతుంది. సిఏజీ యొక్క రిపోర్ట్స్, వాటిని పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వెరిఫై చేస్తుంది. నెక్స్ట్ అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, ఇవి 2. రీసెంట్గా మనకి అటార్నీ జనరల్కి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో అటార్నీ జనరల్ వాదించిన విధానము, ఇవంతా కూడా మనకి న్యూస్లో ఉన్నాయి. అటార్నీ జనరల్ అనేటువంటిది యూనియన్ లెవెల్లో, అడ్వకేట్ జనరల్ అనేటటువంటి స్టేట్ లెవెల్లో. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్, ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్. కంపోజిషన్ సింగిల్ మెంబరే ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అటార్నీ జనరల్ని అపాయింట్ చేస్తే గవర్నర్ ఆఫ్ స్టేట్ అడ్వకేట్ జనరల్ని అపాయింట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ అనేటటువంటివి, ఏ విధమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి అటార్నీ జనరల్కి? సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడడానికి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉండాలో, అంటే 10 సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేయడం, ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి అవునా సుప్రీంకోర్టు జడ్జిగా చేయాలంటే. సో ఆ కండిషన్స్, ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఆ పర్సన్కి. సేమ్ అదేవిధంగా అడ్వకేట్ జనరల్కి హైకోర్టు జడ్జిగా అపాయింట్ చేయబడేంత క్వాలిఫికేషన్స్ ఉండాలి. లేదా ఈ 2 లేకపోయినా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో ఎమినెంట్ జ్యూరిస్ట్ అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటే, ఈ 2 అవ్వాల్సిన అవసరం లేదండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక ఆ వ్యక్తి ఎమినెంట్ జ్యూరిస్ట్ అని కనుక బిలీవ్ చేస్తే ఆ వ్యక్తిని మనకి అటార్నీ జనరల్గా అపాయింట్ చేయొచ్చు. అదేవిధంగా గవర్నర్ ఆ వ్యక్తిని ఎమినెంట్ జ్యూరిస్ట్గా బిలీవ్ చేస్తే ఈ క్వాలిఫికేషన్స్ లేకున్నా సరే అపాయింట్ చేసే అధికారం గవర్నర్కి ఉంటుంది స్టేట్ లెవెల్లో. సరే మరి వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు కంటిన్యూ అవుతారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారు అటార్నీ జనరల్కి, గవర్నర్ అడ్వకేట్ జనరల్కి డిసైడ్ చేస్తారు. రిమూవల్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారు అటార్నీ జనరల్ని, అడ్వకేట్ జనరల్ని గవర్నర్ ఆఫ్ ద స్టేట్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ప్రొసీజర్ కానీ గ్రౌండ్స్ కానీ ఇవేమీ మెన్షన్ చేయలేదు. ఇక్కడ పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు, అసలు వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడే వేరే కేసులు కూడా వాదించుకోవచ్చు. లాయర్స్ కాబట్టి వేరే కేసులు కూడా వాదించవచ్చు. కాకపోతే గవర్నమెంట్కి ఎగెయినెస్ట్గా ఉంటారే, గవర్నమెంట్కి ఎగెయినెస్ట్గా ఉండే కేసుల్ని తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ కాబట్టి. సో నాట్ డీబార్డ్, వాళ్ళనేం డీబార్ చేయలేదు, ప్రైవేట్ ప్రాక్టీస్ వద్దు అని. సో ప్రైవేట్గా కేసులు వాదించుకోవచ్చు, కానీ గవర్నమెంట్కి ఎగెయినెస్ట్గా ఉన్నవి తప్ప. సో అది అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్కి సంబంధించి. నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ. మనం ఎగ్జామ్ అదే కదా ప్రిపేర్ అయితే ఒకసారి చూద్దామా యూపీఎస్సీకి సంబంధించి. ఆర్టికల్ 315 నుంచి 323 వరకు యూపీఎస్సీకి సంబంధించిన ప్రొవిజన్స్. చైర్మన్, అదర్ మెంబర్స్ ఉంటారు, 10 మంది సభ్యులు. ప్రస్తుతానికైతే చైర్మన్ ఉన్నారు. ఎవరు డిటర్మైన్ చేస్తారు ఎంతమంది, 10 మందా 8 మందా అని? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి?
మినిమం హాఫ్ ఆఫ్ ద మెంబర్స్కి ఇండియన్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది వన్ ఆఫ్ ది క్వాలిఫికేషన్స్ అనమాట. టెన్యూర్ ఎంత ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాగే 65 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల నుండి ఎంతవరకు అని ఉంటుంది. సర్వీస్ కండిషన్స్ వచ్చేటప్పటికి చైర్మన్కి మెంబర్స్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారు. రిమూవల్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ విధంగా? పార్లమెంట్లో ఏమీ బిల్లు పాస్ చేయాల్సిన అక్కర్లేదు, రెజల్యూషన్. సుప్రీంకోర్టు ఎంక్వైరీ వేస్తారు. ఆ ఎంక్వైరీలో వీళ్ళు కనుక ఇన్సాల్వెంట్గా కానీ అన్సౌండ్ మైండ్ ఉంది, అవుట్ సైడ్ ఆఫీస్ అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అవుట్ సైడ్ అంటే వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి జాబ్ కాకుండా వేరే గవర్నమెంట్ జాబ్ని కూడా వీళ్ళు ఉన్నారు అన్నప్పుడు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం. అప్పుడు కూడా వాళ్ళని రిమూవ్ చేయొచ్చు. సుప్రీంకోర్టు ఎంక్వైరీ హైకోర్టు జడ్జి లాగా కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ అలోడేనా? ఒకసారి చైర్మన్గా అపాయింట్ చేసిన వ్యక్తిని మళ్ళీ చైర్మన్గా అపాయింట్ చేసేదానికి అవకాశం లేదు. సో వీళ్ళు యూపీఎస్సీ మెంబర్స్ చైర్మన్గా ఉన్న వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ చేపట్టకూడదు. అవుట్ సైడ్ యూపీఎస్సీ చేపట్టకూడదు. యూపీఎస్సీలో ఉన్న మెంబర్గా ఉన్న వాళ్ళు చైర్మన్ అవ్వచ్చు, అలాంటి ప్రొవిజన్ ఉంది. కానీ అవుట్ సైడ్ ఎంప్లాయ్మెంట్కి ఎలిజిబిలిటీ లేదు యూపీఎస్సీ మెంబర్స్ అండ్ చైర్మన్స్కి. అదే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే కంపారిజన్ చూద్దామా? ఆర్టికల్ 315 నుంచి 323 మధ్యలోనే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మాట్లాడడం జరిగింది. చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ సైజ్ ఎంత ఉండాలన్నది గవర్నర్ నిర్ణయిస్తారు. అక్కడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తారు. అపాయింట్మెంట్ గవర్నరే చేస్తారు. క్వాలిఫికేషన్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. టెన్యూర్ బాగా గమనించండి, 62 లేదా 6 సంవత్సరాలు. ఇందాకెంత? అక్కడ 65 లేదా 6 సంవత్సరాలు, ఇక్కడ 62 లేదా 6 సంవత్సరాలు. సర్వీస్ కండిషన్స్ అవన్నీ కూడా గవర్నర్ డిసైడ్ చేస్తారు. రిమూవల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. బాగా గమనించండి, అపాయింట్ చేసేది గవర్నర్, రిమూవ్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సేమ్ అలాగే ఎలక్షన్ కమిషన్కి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని అపాయింట్ చేసేది గవర్నర్, రిమూవ్ చేసేటటువంటిది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో సుప్రీంకోర్టు ఎంక్వైరీ ఎలాగైతే యూపీఎస్సీ మెంబర్స్ చైర్మన్కి సుప్రీంకోర్టు ఎంక్వైరీ ఉందో అలాగే ఇక్కడ కూడా సుప్రీంకోర్టు ఎంక్వైరీ తర్వాతే రిమూవల్ ఉంటుంది. సో రీఅపాయింట్మెంట్కి ఎలిజిబిలిటీ ఉందా? నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ ఎలిజిబిలిటీ లేదు. మెంబర్స్ చైర్మన్ అవ్వచ్చు. ఇందాక మనం యూపీఎస్సీకి అనుకున్నాం అలాగా. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ నేషనల్ కమిషన్ ఆన్ ఎస్సీ ఎస్టీ. ఇవి రెండు డిఫరెంట్ కమిషన్స్. నేషనల్ కమిషన్ ఆన్ ఎస్సీస్ ఒకటి, నేషనల్ కమిషన్ ఆన్ ఎస్టీస్. ఇంతకుముందు ఒకటే ఉండేది. ఆర్టికల్ 338 కింద 65వ రాజ్యాంగ సవరణ చట్టం కింద ఆర్టికల్ 338A తీసుకొచ్చి ముందున్నట్టు దాంట్లోనేమో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, దీంట్లోనేమో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ని తీసుకొచ్చారు. దీంట్లో రెండిట్లోనూ ఒక చైర్మన్, వైస్ చైర్మన్, 3 సభ్యులు ఉంటారు. రెండింటిని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ ఏమీ ప్రిస్క్రైబ్ చేయలేదు. టెన్యూర్ అండ్ సర్వీస్ కండిషన్స్ ఎన్ని సంవత్సరాలు ఉండాలి అన్నది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే డిసైడ్ చేస్తారు. రిమూవ్ చేసే అథారిటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఉంది. మనకి ఏ గ్రౌండ్స్ మీద ఏ ఆధారాలకి అనుగుణంగా రిమూవ్ చేయాలి అన్నది చెప్పలేదు. పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ మీద ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ లేవు. అంటే పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు. మరి వీళ్ళు ఏం చేస్తారు? నేషనల్ కమిషన్ ఆన్ ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఇంప్లిమెంట్ అవుతున్నాయి, వాటి మానిటరింగ్ ఎలా ఉంది, వాళ్ళకి సంబంధించి ఏవైనా గైడ్ లైన్స్ కానీ కొన్ని రకాలైనటువంటి ఏవైనా సజెషన్స్ కానీ ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ముందుకు తీసుకెళ్ళి ఆ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఇయర్లీ ఏ విధంగా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకెళ్ళి దాన్ని పార్లమెంట్ ముందు పెడుతూ ఉంటారనమాట, అక్కడ డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్. ఇంతకుముందు ఆర్టికల్ 338 కిందే ఉండేదండి. అయితే 102వ రాజ్యాంగ సవరణ చట్టం కింద ఆర్టికల్ 338B అనే దాని కింద నేషనల్ కమిషన్ ఆన్ బీసీస్ అనేది వచ్చింది. దీంట్లో కూడా చైర్మన్, వైస్ చైర్మన్ 3 సభ్యులు ఉంటారు. అపాయింట్మెంట్ ఎలా చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ ఏమీ ప్రిస్క్రైబ్ చేయలేదు. ఈ సర్వీస్ కండిషన్ ఎంత ఉండాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిటర్మైన్ చేస్తారు. రిమూవల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారానే జరుగుతుంది, మెన్షన్ చేయలేదు. పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్కి లిమిటేషన్స్ ఏమీ లేవు. సేమ్ ఇందాక అనుకున్నవే, ఆర్టికల్స్ వేరు, అంతేనా? సో ఓబీసీస్కి సంబంధించి ఓబీసీ కమిషన్ ఏం చేస్తూ ఉంటుంది? సో ఎంతమంది ఓబీసీస్ని గుర్తించడము, ఓబీసీ కమ్యూనిటీస్ గుర్తించడము, ఓబీసీ లిస్ట్లో యాడ్ చేయడము, రిమూవ్ చేయడము. యాడ్ అండ్ రిమూవల్ అనేటటువంటిది నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్ చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, వాటన్నిటి రిపోర్ట్స్ సబ్మిట్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. మళ్ళీ రీసెంట్గా దీనికి ఏం వర్క్ అప్పగించారు?
సబ్ కేటగిరైజేషన్ చేయాలి. ఆ సబ్ కేటగిరైజేషన్కి ఒక సపరేట్ కమిషన్ని అపాయింట్ చేశారు. అది వస్తే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకునేలాగా. అయితే మీరు ఇక్కడ గమనిస్తే నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ గుర్తించగలదు సెంట్రల్ లెవెల్లో ఎవరిని ఓబీసీస్గా గుర్తించాలని. కానీ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్కి ఆ అధికారం లేదు. ఎవరికి ఉంది అధికారం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 341 కింద ఎవరు ఎస్సీస్ అని, ఆర్టికల్ 342 కింద ఎవరు ఎస్టీస్ అని గుర్తించే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీకి లేదు. మరి ఓబీసీకి సంబంధించి ఓబీసీ కమిషన్కి ఉంది. అది మనము తేడా గమనించుకోవాలి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ వచ్చేటప్పుడు జీఎస్టీ కౌన్సిల్. ఇది బాగా న్యూస్లో ఉంది కదా అండి. సో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది, అది కాంట్రవర్సీ అయింది. జీఎస్టీ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 279A అనేటటువంటి దాని కింద 101వ రాజ్యాంగ సవరణ చట్టం కింద తీసుకొని రావడం జరిగింది. దీని కంపోజిషన్ ఎలా ఉంటుంది? యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ దీనికి చైర్మన్ గాను, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రెవెన్యూ దీంట్లో మెంబర్ గాను, అన్ని రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్స్ దీంట్లో మెంబర్స్గా ఉంటారు. అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ వీళ్ళే కదా, క్వాలిఫికేషన్స్ ఏమీ ఉండవు. టెన్యూర్ అండ్ సర్వీస్ కండిషన్స్, ఇది కంటిన్యూస్ బాడీ అనమాట. టెన్యూర్ అండ్ సర్వీస్ కండిషన్స్ ఉండవు, రిమూవల్ ఉండదు, ఇవేమీ దీనికి వర్తించవు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు ఉన్నాయే, వీటిలో ఓన్లీ 1/3 ఓటింగ్ రైట్ మాత్రమే సెంటర్కి ఉంటుంది. 2/3 ఓటింగ్ రైట్స్ ఎవరికి ఉంటుందండి? 2/3 ఓటింగ్ రైట్స్ అనేటటువంటిది మరి మన స్టేట్స్కి ఉంటుంది. 1/3 సెంటర్కి, 2/3 స్టేట్స్కి ఓటింగ్ రైట్ ఉంటుంది. ఇక్కడ మెజారిటీ ఏదైనా సరే మెజారిటీని బేస్ చేసుకొని డెసిషన్స్ అనేవి తీసుకుంటారనమాట. సో 2/3 మెజారిటీ స్టేట్స్కే ఉంది కాబట్టి స్టేట్స్ చెప్పిందే చెల్లుతుందనమాట. జీఎస్టీ కౌన్సిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారన్నది గుర్తుపెట్టుకోండి, మిగిలినవి గుర్తుపెట్టుకోవాలి. ఓటింగ్ పవర్ ఎలా ఉంటుంది, వీటి యొక్క అధికారాలు ఏమున్నాయంటే దీని పవర్స్ ఏంటి? సో ఎంత మనీ అనేటటువంటిది ఇంపోజ్ చేయాలి, ఏ గూడ్స్ ఏ సర్వీసెస్ మీద ఎంత ట్యాక్స్ స్లాబ్ ఉండాలి, అవి డిసైడ్ చేస్తుంటుంది జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటిది. ఆ ఇంప్లిమెంటేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అవి ఉంటే అవన్నీ చూసుకునేటటువంటిది జిఎస్టీ కౌన్సిల్. అవి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇప్పుడు మనము ఇంపార్టెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ చూద్దాం. ఇది ఒకటే మనకి న్యూస్లో ఉంది, ఇది ఒకటే చూద్దాం. మిగిలినవి స్టాట్యూటరీ బాడీస్. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటాం. మనకి 2015 జనవరి 1వ తేదీన నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది, ఆ ప్లానింగ్ కమిషన్ని తీసేసి దీన్ని అపాయింట్ చేయడం జరిగింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా. దీనికి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఒక వైస్ చైర్మన్ ఉంటారు. మెంబర్స్లో ఫుల్ టైం మెంబర్స్, పార్ట్ టైం మెంబర్స్, ఎక్స్ అఫీషియో మెంబర్స్, వీళ్ళందరితో పాటు సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారు. సో దీనికి ఒక గవర్నింగ్ కౌన్సిల్ అనేటటువంటిది ఉంటుంది. ఈ గవర్నింగ్ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంస్, ఢిల్లీ, పుదుచ్చేరి వీటికి సంబంధించిన సీఎంస్, లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మినిస్ట్రేటర్స్, మిగిలిన యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. అంటే ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది, దాంతోపాటు కొన్ని రీజనల్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఆ రీజనల్ కౌన్సిల్స్కి చైర్మన్స్గా చీఫ్ మినిస్టర్స్, ఒక్కొక్క ప్రాంతానికి రొటేషన్ పద్ధతిలో చీఫ్ మినిస్టర్స్ హెడ్స్గా ఉంటారు. మరి దీనికి అపాయింట్మెంట్ చేసేది, దాంట్లో అపాయింట్మెంట్ దీన్ని ప్రైమ్ మినిస్టర్ చేయడం జరుగుతుంది. ఎవరిని? వైస్ చైర్మన్ని, ఈ సీఈఓని, వీళ్ళంతా. క్వాలిఫికేషన్స్ ఎగ్జిక్యూటివ్ డిసైడ్ చేస్తుంది. సర్వీస్ కండిషన్స్ ఎంతవరకు ఉండాలని ఎగ్జిక్యూటివ్ డిటర్మైన్ చేస్తుంది. రిమూవల్ కూడా ఎగ్జిక్యూటివ్ ద్వారానే. పోస్ట్ రిటైర్మెంట్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మరి నీతి ఆయోగ్ అనేటటువంటి థింక్ ట్యాంక్ మాత్రమే. థింక్ ట్యాంక్ ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే. దీనికి ఫినాన్స్ పవర్స్ అనేటటువంటివి లేవు. ఒకసారి ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అదొకసారి మనం గమనించుకోవాలి. రైట్. ఇప్పుడు మరి స్టాట్యూటరీ బాడీస్ ఇంపార్టెంట్వి ఏవేవి న్యూస్లో ఉన్నవి చూద్దామా? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎన్హెచ్ఆర్సీ అంటున్నాం. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. దీనికి ఉన్నటువంటి చట్టం ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చట్టము, PHRA, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చట్టం అనేటటువంటి దీనికి ఉన్నటువంటిది. దీని యొక్క కంపోజిషన్ ఏంటి? ఒక చైర్మన్, 5 సభ్యులు ఉంటారు. వాళ్ళతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ SC, నేషనల్ కమిషన్ ఫర్ ST, OBC, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్, డిజబిలిటీస్, వీళ్ళందరూ కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్గా దీంట్లో ఉంటారు.
దీని అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఏ బేసిస్ మీద? 6 మెంబర్ కమిటీ ఒకటి ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇలాగ మనకి ఒక 6 మెంబర్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉన్న మెంబర్స్ని వీళ్ళని అపాయింట్ చేస్తారు ఈ చట్టం కింద. మరి టెన్యూర్ ఎంతవరకు ఉంటుంది? 70 సంవత్సరాలు నిండేంత వరకు, లేదా 3 సంవత్సరాలు. అపాయింట్ చేసిన రోజు నుంచి 3 సంవత్సరాలు కానీ, లేదా అపాయింట్ చేశాక వాళ్ళకి 1 సంవత్సరానికి 70 సంవత్సరాలు నిండితే, రెండిట్లో ఏది మొదటైతే అది. సర్వీస్ కండిషన్స్ అన్ని పార్లమెంట్ చట్టం కింద మార్చొచ్చు. రీసెంట్గానే అండి, లాస్ట్ ఇయరే దీనికి అమెండ్మెంట్ అనేటటువంటి జరిగింది 2019లో. అంతకుముందు దీని కాల పరిమితి 5 సంవత్సరాలు అనమాట. ఇప్పుడు మార్చడం జరిగింది. రిమూవల్ వచ్చేటప్పటికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. ఏ విధంగా? సుప్రీంకోర్టు ఎంక్వైరీ. మనకి యూపీఎస్సీకి ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు ఎంక్వైరీ ద్వారా మెంబర్స్ని వీళ్ళని రిమూవ్ చేస్తారని చెప్పామో ఆ విధంగా అనమాట. కండిషన్స్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండడము, ఇలాంటివన్నీ కండిషన్స్. మరి పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒకసారి హ్యూమన్ రైట్స్ కమిషన్కి మెంబర్స్గా, చైర్మన్గా అపాయింట్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా తీసుకోవచ్చా? లేదు, నాట్ ఎలిజిబుల్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది? హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవుతున్నాయి లాక్డౌన్ పీరియడ్లో అని చెప్పి మనకి ఎస్పెషల్లీ మైగ్రెంట్స్, ఈ క్రైసిస్కి సంబంధించి ఎన్హెచ్ఆర్సీ బాగా న్యూస్లో ఉందండి. ఇది కాకుండా ఒక ఇంపార్టెంట్ చేంజ్ని తీసుకొని వచ్చారు 2019 అమెండ్మెంట్లో. అదేంటి? ఇంతకుముందు ఎన్హెచ్ఆర్సీకి చైర్మన్గా ఓన్లీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే ఉండేదానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఏ సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే, రిటైర్ అయిన సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా అపాయింట్ చేసే విధంగా మరి కండిషన్స్లో మార్పు తీసుకొని రావడం జరిగిందనమాట. పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మళ్ళీ ఇంపార్టెంట్ బిల్స్ అండ్ యాక్ట్స్ అనేటటువంటి ఇంకొక వీడియో చేయబోతున్నాం. దాంట్లో ఎలాగూ చెప్తాను, బట్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ స్టాట్యూటరీ బాడీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్హెచ్ఆర్సీ అంటున్నాం. దీన్ని కూడా ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 కింద తీసుకొని రావడం జరిగింది. 2019లో అమెండ్మెంట్ జరిగింది కదా. కాకపోతే మేజర్ అమెండ్మెంట్స్ అన్నీ ఎన్హెచ్ఆర్సీకి ఉన్నాయి, ఎస్హెచ్ఆర్సీకి లేవు. ఇది కూడా మల్టీ మెంబర్ బాడీ. చైర్మన్, 2 సభ్యులు ఉంటారు. గవర్నర్ అపాయింట్ చేస్తారు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని. చీఫ్ మినిస్టర్ హెడ్గా ఉండే ఒక చైర్మన్గా ఉండేటటువంటి ఒక కమిటీ యొక్క రికమెండేషన్స్ని ఆధారంగా చేసుకొని గవర్నర్ ఎస్హెచ్ఆర్సీ మెంబర్స్ని చైర్మన్ అపాయింట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నది ఈ చట్టం కింద మెన్షన్ చేయబడి ఉంటుంది. 70 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల టెన్యూర్ ఉండేంత వరకు, ఈ రెండిట్లో ఏది ఎర్లియర్ అయితే దాంట్లో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అపాయింట్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్ సర్వీస్ కండిషన్స్ దేని ప్రకారం? ఈ చట్టం ప్రకారం డిసైడ్ చేయడం జరుగుతుంది. రిమూవల్ వచ్చేటప్పటికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రిమూవల్ చేయబడతారు. సేమ్ ఎలాగైతే ఎన్హెచ్ఆర్సీకి ఉందో అలాగే స్టేట్ సుప్రీంకోర్టు ఎంక్వైరీ. బాగా గమనించారా ఇక్కడ? రిమూవల్ వచ్చేటప్పటికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అపాయింట్మెంట్ వచ్చేటప్పటికి గవర్నర్. ఇప్పటి వరకు మనము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇదే పద్ధతి అని చదువుకున్నాం, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కూడా ఇదే పద్ధతి అని చదువుకున్నాం, గుర్తుందా? సో వీళ్ళిద్దరిని అపాయింట్ చేసింది గవర్నరే, కానీ రిమూవ్ చేసింది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రిమూవ్ చేసేది పవర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నాయి. అలాగే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అపాయింట్ చేసేది గవర్నర్ అయినప్పటికీ రిమూవల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందా? ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టాట్యూటరీ బాడీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. దీన్ని ఆర్టీఐ చట్టం 2005 కింద తీసుకొని రావడం జరిగింది. ఇది మల్టీ మెంబర్ బాడీ. సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తో పాటు ఇంకో 10 మంది కమిషనర్స్ కూడా ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అపాయింట్ చేస్తారు. దీంట్లో 3 సభ్యులు ఉండేటటువంటి ఒక కమిటీ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇంకొక మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ద్వారా నామినేట్ చేయబోయే మినిస్టర్. సో వీళ్ళు ఇచ్చేటటువంటి రికమెండేషన్స్ని ఆధారంగా చేసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ చట్టంలో మెన్షన్ చేయబడి ఉన్నాయి. పర్సన్స్ ఆఫ్ ఎమినెన్స్ అయి ఉండాలి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయి ఉండకూడదు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటికి క్వాలిఫై అయితే ఆ పర్సన్ని సిఐసిగా అపాయింట్ చేయొచ్చు. మరి టెన్యూర్ అండ్ సర్వీస్ కండిషన్స్ ఎంత? లాస్ట్ ఇయర్ ఆర్టీఐ చట్టానికి అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది. దాని ప్రకారం 65 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు నిండేంత వరకు. ఇంతకుముందు 5 సంవత్సరాలు ఉండేదండి. సో 65 సంవత్సరాల ఏజ్ లేదా 3 సంవత్సరాలు. రూల్స్, సర్వీస్ కండిషన్స్ అన్ని ఆర్టీఐ చట్టం ప్రకారం డిసైడ్ చేయడం జరుగుతుంది. రిమూవల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. ఏ విధంగా? సుప్రీంకోర్టు ఎంక్వైరీ. ఏదైతే మనము పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎన్హెచ్ఆర్సీ, ఎస్హెచ్ఆర్సీ, వీటికి ఏదైతే సుప్రీంకోర్టు ఎంక్వైరీ ద్వారా రిమూవల్ ఉంటుందో సేమ్ పద్ధతిలో దీంట్లో కూడా సుప్రీంకోర్టు ఎంక్వైరీ ద్వారా రిమూవల్ ఉంటుంది.
ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అనేది గ్రౌండ్ అనమాట. పోస్ట్ రిటైర్మెంట్కి ఏమో ఎలిజిబులే, కానీ రీఅపాయింట్మెంట్కి ఎలిజిబిలిటీ లేదు. అది ఇక్కడ విషయం. నెక్స్ట్ సిమిలర్గా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా ఆర్టీఐ చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా మల్టీ మెంబర్ బాడీ. గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఇక్కడ కూడా 3 సభ్యులు ఉండే కమిటీ, సీఎం, అపోజిషన్ లీడర్ నామినేటెడ్ బై అనదర్ మినిస్టర్ నామినేటెడ్ బై సీఎం ఉంటారనమాట. క్వాలిఫికేషన్స్ ఏంటి? పర్సన్ ఆఫ్ ఎమినెన్స్ అయి ఉండాలి, ఎంపీ ఎమ్మెల్యే అవ్వకూడదు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు, ఇలాంటివి ఉన్నాయి. ఇంకా సర్వీస్ కండిషన్స్ కూడా 65 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు టెన్యూర్ వచ్చేంత వరకు ఆర్టీఐ చట్టం ప్రకారం మనకి ఇక్కడ సర్వీస్ కండిషన్స్ డిసైడ్ చేయడం జరుగుతుంది. గవర్నర్ ఆఫ్ ద స్టేట్ రిమూవల్ బాగా గమనించండి. గవర్నర్ ఆఫ్ ద స్టేట్ మిగిలిన వాటికి ఏది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వాటికి ఎవరు రిమూవ్ చేస్తున్నారు? అపాయింట్ చేసేది గవర్నర్ అయినప్పటికీ రిమూవల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండింది. ఇక్కడ మాత్రం గవర్నర్ ఆఫ్ ద స్టేట్. దేని ప్రకారం? సుప్రీంకోర్టు ఎంక్వైరీ ప్రకారం. మరి పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఓకే, కానీ రీఅపాయింట్మెంట్కి ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటున్నాము. సివిసి చట్టము అనే దాని కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు దీన్ని గవర్నమెంట్ ఆర్డర్ జీవో ద్వారా ఏర్పాటు చేయబడి ఉండింది. సంతానం కమిటీ. ఈ సంతానం అనేటటువంటి కమిటీ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని సివిసిని అపాయింట్ చేసి ఉన్నారనమాట ఎగ్జిక్యూటివ్ బాడీగా. ఆ తర్వాత 2003లో సివిసి చట్టం అనేది వచ్చింది. ఇది కూడా మల్టీ మెంబర్ బాడీ. ఒక చీఫ్ విజిలెన్స్ కమిషనర్, 2 విజిలెన్స్ కమిషనర్స్ ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. 3 మెంబర్ బాడీ, ప్రైమ్ మినిస్టర్, యూనియన్ హోమ్ మినిస్టర్, గమనించాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్, వీళ్ళు 3 రికమెండ్ చేస్తే ఆ నేమ్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ ఏమీ మెన్షన్ చేయలేదు. సర్వీస్ కండిషన్స్ 65 సంవత్సరాలు నిండేంత వరకు లేదా 4 సంవత్సరాలు నిండేంత వరకు. సర్వీస్ కండిషన్స్ వచ్చేటప్పటికి సివిసి వచ్చి యూపీఎస్సీ చైర్మన్ లాగా, మిగిలిన యూపీఎస్సీ మెంబర్స్ లాంటి సర్వీస్ కండిషన్స్ ఉంటాయి. రిమూవల్ అనేటటువంటిది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాగా అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారు. సుప్రీంకోర్టు ఎంక్వైరీ తర్వాత రిమూవ్ చేయడం జరుగుతుంది. గ్రౌండ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. మరి రిటైర్మెంట్, పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా ఉంటుందా? నాట్ ఎలిజిబుల్. పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్కి నాట్ ఎలిజిబుల్. 4 years అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టాట్యూటరీ బాడీ, వెరీ ఇంపార్టెంట్, లోక్పాల్ చట్టము అనే దాని కింద దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది మల్టీ మెంబర్ బాడీ. చైర్పర్సన్ నాట్ మోర్ దాన్ 8 members, అంటే మాక్సిమం 9 మంది ఉండొచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తారు. ఎవరెవరు కమిటీలో ఎవరెవరు ఉంటారు, ఏ కమిటీ పేర్లు తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ద్వారా నామినేట్ చేయబడిన ఒక పర్సన్, ఒక ఎమినెంట్ జూరిస్ట్. ఈ ఎమినెంట్ జూరిస్ట్ని మళ్ళీ మనకి ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేసి కమిటీ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సో వీళ్ళందరూ కలిసి నేమ్స్ని రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా లోక్పాల్ చట్టం కింద మెన్షన్ చేయబడి ఉన్నాయి. దీనికి టెన్యూర్ సర్వీస్ కండిషన్స్ 70 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు, 70 సంవత్సరాలు నిండేంత వరకు లేదా 5 సంవత్సరాలు పదవీ కాలం. సర్వీస్ కండిషన్స్ అన్నీ కూడా పార్లమెంట్ చట్టం ద్వారా డిసైడ్ చేస్తుంది. అథారిటీ రిమూవ్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ పద్ధతిలో? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఎంక్వైరీ, ఎన్హెచ్ఆర్సీ, వీటికి ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు ఎంక్వైరీ ఉండిందో ఆ పద్ధతిలో అనమాట. గ్రౌండ్స్ మెన్షన్ చేసిబడి ఉన్నాయి. నాట్ ఎలిజిబుల్, స్టేట్ గవర్నమెంట్ కింద కానీ సెంట్రల్ గవర్నమెంట్ కింద కానీ పోస్ట్ రిటైర్మెంట్కి నాట్ ఎలిజిబుల్. మరి లోక్పాల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఇది ఒక యాంటీ కరప్షన్ బాడీ. మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, మినిస్టర్స్, వీళ్ళకి సంబంధించి సెంట్రల్ లెవెల్, వీళ్ళకి సంబంధించి కరప్షన్ కేసెస్ని ప్రోబ్ చేయడానికి లోక్పాల్ అనేటటువంటి దాన్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి వాళ్ళకి మన డిస్కషన్లో లాస్ట్ ఇంపార్టెంట్ స్టాట్యూటరీ బాడీ లోక్యుక్త. దీన్ని లోక్యుక్త చట్టం 2013 అనే దాని కింద తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా మల్టీ మెంబర్ బాడీ. ఒక చైర్పర్సన్, అదర్ మెంబర్స్ ఉంటారు. ఎంతమంది అదర్ మెంబర్స్ ఉండాలన్నది స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేసుకుంటుంది. గవర్నర్, ఆ స్టేట్ యొక్క గవర్నర్ దీన్ని అపాయింట్ చేస్తారు. రికమెండేటరీ కమిటీలో చీఫ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, వీళ్ళందరూ కలిసి నేమ్స్ని రికమెండ్ చేస్తే దాని ఆధారంగా చేసుకొని గవర్నర్ నియమిస్తారు. క్వాలిఫికేషన్స్ అన్ని చట్టం కింద చెప్పబడి ఉన్నాయి. 5 years, అన్ని స్టేట్స్లో ఒకటేలాగా లేదండి, ఎందుకంటే స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేసుకుంటుంది. బట్ చాలా స్టేట్స్లో 5 సంవత్సరాల పదవీ కాలం లోక్పాల్కున్నట్టుగా ఉందన్నమాట. రిమూవల్ వచ్చేటప్పటికి గవర్నర్, ఆ రాష్ట్ర గవర్నరే రిమూవ్ చేస్తారు. సో దానికి సంబంధించి ఏమేమి కండిషన్స్ అన్నది స్టేట్ లెజిస్లేచర్ చూసుకుంటుంది. పోస్ట్ రిటైర్మెంట్కి ఎలిజిబులా? లేదు, పోస్ట్ రిటైర్మెంట్కి ఎలిజిబిలిటీ లేదు. అది లోకయుక్త. ఇప్పటి వరకు మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఎగ్జిక్యూటివ్ బాడీస్,
స్టాట్యూటరీ బాడీస్ వీటి గురించి చదువుకున్నాం. సో వీటిని మళ్ళీ ఒక 2-3 సార్లు రివిజన్ చేసుకోవాలి, లేకపోతే గుర్తుండదు. సో బాగా రివిజన్ చేసుకోండి. మినిమం 2 క్వశ్చన్స్ ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ వీడియో నుంచి వచ్చేదానికి స్కోప్ అనేటటువంటిది ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.